భారత్ యుద్ధానికి దిగిన వేళ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ విమర్శల సుడిగుండంలో చిక్కుకున్నారు. స్వదేశంలో రాజకీయంగా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ప్రత్యర్థి పార్టీలు ఆయన పనితీరును తప్పుపడుతున్నాయి. నిండు పార్లమెంటులో ఏకిపడేస్తున్నాయి. పాకిస్తాన్ ఎంపీ ఒకరు షహబాజ్ షరీఫ్ పై నిప్పులు చెరిగారు. ఆయనను పిరికి పందగా అభివర్ణించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు ఉచ్చరించడానికి కూడా భయపడే పిరికివాడిగా విమర్శించారు. భారత్ అన్నా, ఆ దేశ ప్రధాని మోదీ అన్నా భయపడే వ్యక్తి తమ దేశాన్ని పాలిస్తున్నాడని ధ్వజమెత్తారు. పహల్గాం ఉగ్రవాద దాడిలో తమ ప్రమేయం ఏమీ లేదని నిరూపించుకునే విషయంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ఒక వంక భారత్ దూకుడుగా వ్యవహరిస్తోంటే దానికి భిన్నంగా పాకిస్తాన్ నాయకత్వం ప్రవర్తించిందని, ఆత్మరక్షణలో పడిందని విమర్శించారు. తమ దేశంపైకి యుద్ధానికి దిగినా కూడా భారత్ కు వ్యతిరేకంగా ఒక్క ప్రకటన కూడా ప్రధాని షహబాజ్ షరీఫ్ నుంచి రాలేదని గుర్తు చేశారు. భారత్ సరిహద్దులో నిల్చున్న పాకిస్తాన్ సైనికులు గాని, ఇతర ప్రభుత్వ యంత్రాంగాలు గాని ధైర్యంగా పోరాడుతున్నాయని ప్రధాని షరీఫ్ మాత్రం ఎటువంటి ప్రకటన చెయ్యట్లేదని మండిపడ్డారు. ఒక దేశ ప్రధానమంత్రి సింహం లాంటి వాడు అయినప్పుడు ఆ దేశ ప్రజలు కూడా సింహంలాగే శత్రువులపై పోరాడతారని ఆ ఎంపీ వ్యాఖ్యానించారు. అదే ఆ సింహాల నాయకుడు పిరికివాడు అయినప్పుడు దేశ ప్రజలు కూడా పిరికి పందలుగా మారతారని, ఎప్పుడూ గెలవలేరని, యుద్ధాలను కూడా ఓడిపోతారని అన్నారు. భారత ప్రధాని మోదీ పేరు ఉచ్చరించడానికి కూడా భయపడే ఓ పిరికివాడు పాకిస్తాన్ ప్రధాని అయినప్పుడు సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు ఏ సందేశం ఇవ్వగలమని ఆ ఎంపీ నిండు పార్లమెంట్లో ప్రశ్నించారు. దేశ ప్రజల్లో ధైర్యం నూరిపోయాల్సిన నాయకత్వం ఇప్పుడు అవసరమైందని వ్యాఖ్యానించారు.